హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ రాక్స్. మా ఇంట్లో ఎప్పుడు చేసే ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయబోతున్నానో చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కర్రీ కోసం 1 కిలో చికెన్ని తీసుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అందులోకి పసుపును యాడ్ చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకుంటూ కలపాలి. మళ్ళీ మూత పెట్టుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడే ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత తీసి చెక్ చేసుకోండి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొంచెం లైట్గా గ్రేవీ కోసం వాటర్ కావాలంటే లైట్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా కుక్ అయింది అనుకున్న తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.